మొత్తానికి పార్లమెంట్ ఎలక్షన్స్లు ఇంకా మరికొన్ని రోజుల్లో ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో ఉండదని అనుకున్నది ఎవరంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఇక బీజేపీ అయితే మాకు నచ్చినన్ని సీట్లు మేము దండుకోవచ్చు, ఇంకా మాదే రాజ్యము, మేము ఇటు బీఆర్ఎస్ని కొట్టేసినాము, ఇటు కాంగ్రెస్ పార్టీని కొట్టేసినాము అనుకున్నారు. బట్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మాత్రం చాలా విస్తుపోయేలా ఉన్నాయి. కొంతమందికి ఇది ఆశ్చర్యార్థకంగా కూడా ఉండొచ్చు. కాసింత ఇదేంటబ్బా ఇంత ఆశ్చర్యము, మా దగ్గరికి 20 మంది వస్తారంట, మాకొకరు వచ్చి చెప్పిర్రు అని అంటున్నారు. ఈ మాటను తట్టుకోలేకపోతుంది ఇటు బీజేపీ కావచ్చు, ఇటు ఓడిపోయిన పార్టీ కదా, వీళ్ళ దగ్గరికి 20 మంది ఎవరు వస్తారు అనేసి. కానీ ఏదో ఎక్కడో ఏదో జరుగుతుందా, మరి ఎందుకు ఆ మాట మాట్లాడిండు కేసీఆర్ అనేది అందరూ కూడా తలలు ఇప్పుడు గోడకేసి బాదుకునే పరిస్థితి వచ్చింది. 20 మంది మాతో టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు అనేసి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరగబోతుంది? ఫేక్ సర్వేలతోటి లేదు కాళేశ్వరం ఏదో అయిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోతుంది, కాళేశ్వరం ఇంకోదైతే కథలు నడిపిరు. పాపం అది కూడా అక్కడికి రాకుండా పోయింది. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి మేము సక్సెస్ అయినాము అనుకున్నారు. బట్ అది కూడా ఇప్పటికి అక్కడికి రాకుండా పోయింది. ఇన్ని చెప్తూ ఫేక్ సర్వేలను పాపం రన్ చేసిరు. కానీ తీరా వాస్తవానికి వచ్చేసరికి ఏఐసిసికి ఒక సునీల్ కనుగోలే కాదు, ఏఐసిసి పెట్టుకున్న సర్వే టీం కూడా 5 సీట్లు వచ్చుడే కష్టము. అసలు గెలిచే సీట్ల కంటే వీళ్ళు చెప్తున్నది ఓడిపోయే సీట్లే ముందల పెడుతున్నారు. దాని తర్వాత పార్లమెంటు ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో అసలు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి పెట్టిండు. ఇది ఎవరికి మేలు చేయడానికి? సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి మీద చట్టాల పర్వంలో ఆల్రెడీ పెద్ద పెద్ద చిట్టాలు కంప్లైంట్ల రూపంలో వెళ్తుందట. మరొక వైపు మళ్ళీ ఇప్పుడు ఏదో దాని మీద ఏదో పోటు పడ్డట్టు, పన్ను పోటు మీద ఇంకేదో పోటు పడ్డట్టు ఇవాళ కేసీఆర్ చెప్పిన మాటలు మరి దేనికి సంకేతము? అసలు ఈ కూలగొట్టుడేంది? అసలు కూలుతుందా? ఇవాళ ఆ పార్టీలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు కూడా అంటుడు, మేం దలుచుకుంటే బిడ్డ నిన్ను కూల్చుడు ఒక్క క్షణం కాదంటున్నాడు. ఆయన బస్సు యాత్ర చేస్తా అంటుండు, నా వయసు అయిపోయింది, నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కనీసం నా సొంతోనికి నేను ఒక 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, నేను ఒక మంత్రిగా చేసిన, అట్లాంటిది నేను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వవా? ఇస్తే నేను మాదిగ సమాజాన్ని గురించి పట్టించుకోమని, మాదిగ సమాజానికి 2 ఎంపీ పార్లమెంటు టికెట్లు ఇవ్వమని అడగాలని ప్రయత్నం చేస్తే నన్నే పక్కన పెట్టిరు. ఇది మంచి పరిణామం కాదు. మేం దలుచుకుంటే మా మాదిగ సమాజాన్ని చిన్న చూపు చూసినా, మా మాదిగ సమాజాన్ని పట్టించుకోకపోయినా, మా మాదిగ సమాజానికి టికెట్లు ఇవ్వకపోయినా బిడ్డ నేను కూల్చుడు చాలా ఈజీ. అంటే మరీ పాపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంతమందికి లోకు అయిందా? ఇప్పుడు ఆ పార్టీలో ఉండి దీక్ష చేసి మోత్కుపల్లి నరసింహులు వార్నింగ్ ఇస్తున్నాడు, బీజేపీ వాళ్ళు పాపం వార్నింగ్ ఇస్తున్నారు. ఇది సంవత్సరం కూడా ఉండదు కూలుతుందని మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇవాళ ఏకంగా బీఆర్ఎస్ పార్టీతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే మరి ఏం జరుగుతుంది? ఇది దేనికి సంకేతం అనేది ప్రజలకు కూడా అర్థం కాకుండా ఉంది. మొన్నటి వరకు ఏముంది, ఆయన బీఆర్ఎస్ది ఏముందిలే, ఒకవైపు ఆయనకు తుంటెంక ఇరిగింది, సర్జరీ అయింది, ఆయన బయటికి రాడు, రెండోది వచ్చేసి సో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, మూడోది పార్టీల నుంచి నాయకులు వెళ్ళిపోవడము, ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒక అష్టదిగ్బంధం లాగా బీఆర్ఎస్ పార్టీని చేసిరు. ఇక బీఆర్ఎస్ ఖతం, ఖాళీ, కారు పని అయిపోయింది అని సంబరపడుతున్న నేపథ్యంలో సో తెరపైకి ఇది ఈ ఎర్ర టెండర్లు మండే టెండర్లో మరి ఆయన మన చేవేళ్ళ నుంచి మొదలు పెట్టిండు ఆయన యాత్ర. అంతకుముందు పోయి నల్గొండలో సభ పెట్టుడు, దాని తర్వాత కరీంనగర్లో సభ పెట్టుడు, అసలు కరెంట్ ఎందుకు పోతుంది, అసలు నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఆయన మాట్లాడుతుంటే ప్రజలకు కూడా అర్థమవుతాయి అయ్యాల మంచిగానే ఉన్నదేమో కదా, మరి ఇవాళ ఎందుకు ఇట్లా అయిందనేసి సో ఒక్కొక్క దెబ్బకు దెబ్బ పడుతూ పోతున్నాయి. సో అసలు విషయం ఏంటంటే ఇలా బయట ఉండడం కంటే ఇలా 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని అంటే అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఏం జరగబోతుంది, ఆ 20 మంది ఎవరు, చర్చ జరుగుతుంది. లెక్కలేసుకుంటుండే రేవంత్ రెడ్డి కూర్చొని అసలు ఎవరు కేసీఆర్తో టచ్లో ఉన్న 20 మంది ఎవరబ్బా, కేటీఆర్ టచ్తో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, అసలు ఆ మాట ఎందుకు అన్నాడు, నిప్పులేందే మరి పొగరాదు, మరి ఎందుకన్నాడు, లాజిక్ కోసం అన్నాడా, నిజంగానే అన్నాడా? బీజేపీలోకి పోతారంటే అర్థం ఉంది, కానీ మరి బీఆర్ఎస్ పార్టీలోకి కూడా పోతారు అని అంటే ఏం జరగబోతుందని ఇంకింత భయాన్ని క్రియేట్ చేసినట్టుగా కనబడుతుంది.
ఆల్రెడీ ఆయన ప్రతి సభలో నన్ను కూలగొడుతురు, నా సీటు గుంజుతురు అంటున్నారు. ఇక ఈ మాటతోటి మరి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ధైర్యం వస్తుందా? మరి ఇంకింత భయంతో మాట్లాడతాడా? మరి సొంత పార్టీలు కూలుస్తున్నారా, బయటి పార్టీలు కూలుస్తున్నారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది.